ఇప్పుడు వాళ్ళకి ఎంత హ్యాపీనెస్ చెప్పు. పైసలు అవసరం లేదు, ఈఎంఐ లేవు, నువ్వు హైదరాబాద్ పో, నువ్వు బొంబాయి పో, ఆ రోజు మాత్రం చెప్పులే. అప్పుడు పెద్ద మనుషుల మాఫియా సహకరించడు కాదు, వీళ్ళకి 1500 ఈ బ్లాగ్లో చెప్తారు. అప్పుడు చెప్పిన చెప్పలేదో తెలియదు కానీ వేగంల తల్లి ఊరును చల్లగా చూస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మార్విన్ బ్లాగ్స్. అయితే ఇవాళ ముచ్చట ఏంటంటే మనోళ్ళందరి హోమ్ టూర్లు చూసి అయిపోయినాయి, వ్లాగ్స్ ఆ వ్లాగ్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఇవాళ విలేజ్ టూర్. విలేజ్ టూర్ అంటే మరి అందరి చూపెట్టలేము. విలేజ్ లో గుడి బడి ఇంకా లొకేషన్ లో తీస్తాం షూటింగ్ అనేది. మన ఊర్లో ఏమేమైతే ప్రాముఖ్యత ఉన్నాయో అవి మన సబ్స్క్రైబర్లు అందరికి చూపెట్టి అసలు మన విలేజ్ ఎక్కడ, మన విలేజ్ ఏమేమి ఉన్నాయి అవన్నీ ఒకసారి డిస్కస్ చేసుకుంటే చూపెడతాం. ఓకేనా, చలో. ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్నది అయితే దేశరాయపల్లి ఎంట్రన్స్ లొకేషన్. ఇది ఇట్లకెళ్ళి వచ్చే దారి ఏమో కమలాపూర్ నుంచి, అంటే దాదాపు కమలాపూర్ నుంచి రావాలంటే కంపల్సరీ ఇట్లకెళ్ళి రావాల్సి. అవును, ఇది కమలాపూర్ దారి, ఇది కానిపర్తి దారి, కిలోమీటర్న్నర. ఇప్పుడు ఇది ఏంటిదంటే హన్మకొండ నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా, వరంగల్ హన్మకొండ నుంచి వచ్చే వాళ్ళు ఏమైనా ఉంటే బావుపేట క్రాస్ నుంచి వచ్చి కానిపర్తి నుండి ఈ క్రాస్ నెంబర్ వస్తే మళ్ళీ ఈ విలేజ్ లోపలికి పోతుంది. అవును, ఇటు సైడ్. నెక్స్ట్ మళ్ళా ఇది ఉప్పల్, ఇది ఉప్పల్ బైపాస్. హుజరాబాద్, హైదరాబాద్ ఇట్లకెళ్ళి కూడా రావచ్చు. కరీంనగర్ బేసిక్ గా కరీంనగర్, హుజరాబాద్, జమ్మికుంట, గోదావరి కానీ ట్రైన్ల దిగేటోళ్ళు, ఉప్పల్ ట్రైన్ల దిగేటోళ్ళు ఎవరైనా ఉన్న, హైదరాబాద్కి వెళ్ళి ఎవరైనా వచ్చి ట్రైన్ల దిగిన ఉప్పల్ ఉంటాయి ఇక్కడ స్టేషన్ ఉప్పల్, ఆడ దిగిన వాళ్ళు ఎవరైనా రావాలనుకుంటే ఈ దారిలోకి వెళ్ళి వచ్చి మళ్ళీ ఇంట్లో పోతారు. అంటే 3 బాటలు, 3 కాదు 4 బాటలు. ఇది దండపల్లి రోడ్. మళ్ళీ ఇట్లా దేశరాయపల్లి విలేజ్ కాంచి ఆ స్కూల్ దగ్గర నుంచి దండపల్లి కూడా పోవచ్చు. దండపల్లి ఎల్కతుర్తి దాకా పోతుంది. ఎల్కతుర్తి, ముల్కనూరు, సిద్దిపేట, మళ్ళీ హైదరాబాద్. ఏందనుకుంటున్నా, మా గ్రామానికి హైదరాబాద్కి 5 తొవ్వలున్నాయి. అది మా విలేజ్ కింద స్పెషలే. అది ఇది 4 బాటలు అంతే, దీనికి ఏమైనా పేరున్నా? 4 బాటలు. ఇది 3 బాటలు అప్పుడు ఎందుకంటే 3 బాటలు కడి దించిపోసారు అంత తిన్నే మంచిగా దించిపోయాలనుకుంటే ఇప్పటి కూడా నువ్వు ఆదివారం రోజు పొద్దునరా నిమ్మకాయలు, కొబ్బరికాయలు ఇది పెట్టినాయి, మీల్స్ పెట్టే ఉంటది. ఇగో ఈ మూలకు 3 నిమ్మకాయలు ఉంటాయి, ఆ మూలకు కోడిగుడ్డు ఉంటది, ఆ మూలకు కొబ్బరికాయ ఉంటది, ఈ మూలకు గుమ్మడికాయ ఉంటది. అంత సెంటర్ లో ఇంత కుప్పు ఉంటది. ఎవరెవరు పెడతా చూసి వాళ్ళందరికీ పట్టాలి బ్రో. ఏం లేదన్న సంగతి అందరికి తెలుసు కానీ వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ అది అంతే. వాళ్ళు ఏం ఉండదు, ఏం పోదు కానీ పెట్టేటో లెవెల్ తెలుసా. ఇప్పుడు నీ ఇంట్లో మంచి లేదు అనుకో, ఓఏ గారు వచ్చి నీకు మంచి చేసినట్టు చేసి తీసుకుపోయి ఆ బాటలు కాడ పెట్టాలంటే సామాన్య వ్యక్తులే వాళ్ళు కూడా ఎవరో మంత్రాలు చేసేవాళ్ళు ఏం కాదు. కాదు అయితే ఏంటంటే వాటిని చూసిన అనుకో జనాలు భయభ్రాంతులకు గురవుతారు కానీ దాంట్లో ఏం ఉండదు. చలో ఇప్పుడు విలేజ్ లోపలికి పోయి ఏమేమి ఉన్నాయో కవర్ చేద్దాం. ఇప్పుడు మన విలేజ్ లకు ఎంట్రీ కాగానే ఫస్ట్ ప్రాథమిక పాఠశాల దేశరాజపల్లి గౌట్ స్కూల్ ఉంటది, గవర్నమెంట్ బడి. 1 నుంచి 7వ తరగతి వరకు ఉన్నది. 7వ తరగతి వరకు మా పిల్లలందరూ ఇల్లనే సార్. మళ్ళీ పోదాం ఒకసారి, అయితే లోపలికి పోయి చూసేద్దాం. లోపలికి పోయి రాలి బ్రో. ఇగో మా చైల్డ్స్ ఫస్ట్ టు 7th వరకు ఈ స్కూల్ ఉన్నది. ఇప్పుడు అది అంగన్వాడీ స్కూల్. అంగన్వాడీ మేడం అని రాస్తుంది. చిన్నప్పుడు ఎంత మంచిగా ఆడుకున్నాను, ఇప్పుడు ఈ వయసులో ఉంటే మంచిగా అనిపిస్తుంది బ్రో. ఆట చూస్తా అంటే అసలు పోయి ఆడబుద్ధి అవుతుంది. ఈ బంధాలు, ఈ బాధ్యతలు లేక ఇప్పుడు వాళ్ళకి ఎంత హ్యాపీనెస్ చెప్పు. పైసలు అవసరం లేదు, ఈఎంఐ లేవు, భార్య తోటలు లేదు, మంచిగా ఆడుకుంటారు, పోతారు, చదువుకుంటారు. అబ్బా, ఈ బాల్య జీవితం అంతా గొప్ప జీవితం ఏది కాదు ప్రశాంత్. ఇప్పుడు ఇట్లకెళ్ళి వచ్చిన తర్వాత ఫస్ట్ లెఫ్ట్ లో స్కూల్ ఉంటది. స్కూల్ నుంచి ముందుకు రాగానే ఇటు రైట్ సైడ్ తిరిగినాం అంటే ఇది విలేజ్ లోపల. ఎంట్రన్స్ లోనే ఒక వాటర్ ట్యాంక్, గ్రామానికి సంబంధించిన వాటర్ ట్యాంక్. ఇది ఊళ్ళకు, ఇది దండపల్లికి. ఇటు కూడా కొన్ని ఇల్లులు ఉంటాయి. ఇటు నుంచి అట్లా గొల్లవాడ నుంచి మళ్ళీ ఊళ్ళకి వస్తాం బ్రో. ఊళ్ళకి రావచ్చు ఇట్లకెళ్ళి కూడా. ఎవరిల్లు అన్న, ఇది మా ఇల్లే, షూటింగ్ స్పాట్. ఎవరిల్లు అన్న అంటాను చూసినావా. కొంచెం ఇట్లకెళ్ళి ముందుకు రాగానే లెఫ్ట్ తిరుగుతాడు రత్నాకర్ అన్న వాళ్ళు. ఈ ఇంట్లో కూడా చాలా సీన్లు తీసినాము. ఒకసారి అటు తిప్పు. ఇదైతే మొత్తం పార్కింగ్ ప్లేస్. ఆంధ్ర పార్కింగ్ పెడతారు రత్నాకర్ అన్న, ఆటో రత్నాకర్ అన్నది. ఇది
ఈ కార్లు ఇవినా ఇక పెట్టుకుంటారు అంతే మా వాళ్ళు, మా మామతోటి మా అల్లుంతోటి. ఇది కూడా ఒక షూటింగ్ లొకేషన్, మన షూటింగ్ లొకేషన్ ఇల్లు ప్లస్ మన లొకేషన్. ఇక్కడ పంచాయతీ పెట్టుకుంటాం పొద్దున్న దాకా లొల్లిలే. వాళ్ళు వీళ్ళు అవుతుందని వస్తారు. ఓసారి ఇన్వాల్వ్మెంట్ గట్టిగా అంటే లొల్లి బాగా అవుతుంది. భరత్లో లొల్లి జరిగింది కూడా ఈయన్నే. ఇక భరత్ ఈ ఏరియాలో నడిచింది. ఎవరు పట్ల వాళ్ళు ఎగురు తలుపు వారేది అయితే ఇక చెప్పలేము. అది ఇంత అంత అనేది ఏం చెప్పలేము. ఇక చూసిలు కదా ఎట్లున్నారు పెళ్లి భరతలలో వెళ్ళి. ఈ రేగుల కింద బుచ్చడు సీన్లే మన అంతేనా. ఆడ మౌనిక కూర్చుంటాడు, వాళ్ళ అయ్యే కూర్చుంటాడు. గిడ కూర్చొని కూడా తీసినాం కదా కొన్ని గిట్లా. మనం కూర్చుంటాం సీన్లు ఏమో మళ్ళీ సీన్లో ఈడ కూర్చోలే ఇక్కడ. అరే ఇది పెట్టాలి ఈసారి ప్రశాంత్. ఇగో ఇది మా హనుమాన్ దేవాలయం, పురాతనమైనది. రండి చూద్దాం. మా తాతల కాలంలో నిర్మించింది ఇది. ఎన్ని సంవత్సరాలు మాలేసినావు అన్న? నేను 13 సంవత్సరాలు వేసిన. 13 ఇల్లనే ఇల్లనే. అప్పుడు మా కుటీర ఇళ్ళనే, భిక్ష ఇళ్ళనే, అన్ని ఇళ్ళనే. ఇది ఎప్పుడో తాతల నాడు నిర్మించినది. ఇది నా చిన్నతనంలో కూడా ఈ హనుమంతుడు ఇగో ఇంత ఎత్తుండేది. అసలు భూమి లెవెల్కి అయింది. ఒక 6 మెట్లు ఉండేది బ్రో. ఇక్కడ ఎక్కేంత 6 మెట్లు ఉండేది మేము ఎక్కాలంటే. కానీ అసలు ఇప్పుడు చూడు ఊరు పెరిగినా కొద్దీ రోడ్ లెవెల్కి వచ్చింది దేవుడు. శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం. సబ్స్క్రైబర్లు మన టీము అందరు మంచిగా ఉండాలి. సబ్స్క్రైబర్లనే కాదు అందరు మంచిగా ఉండాలి. అందరు మంచిగా ఉండాలి. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి. ఇది మా ఊరి ఆంజనేయ స్వామి దేవాలయం. జై జై బాబా సాయి బాబా. ఇంకొకటి రత్నాకర్ అన్న ప్రతి మంగళవారం ఖచ్చితంగా చెప్పులు వేసుకోడు. 100%. ఒక మంగళవారం చందనం పెడతా, చెప్పులు వేసుకొని. ఇది నాకు ఇంచుమించు 15 సంవత్సరాల నుంచి అంటే చెప్పులు వేసుకో. అంటే విలేజ్ ఉన్నా కూడా కాదు, నువ్వు హైదరాబాద్ పో, నువ్వు బొంబాయి పో, ఆ రోజు మాత్రం చెప్పులేయ మంగళవారం. ఇది వాస్తవం. ఇది స్వామి వారి కృపా కటాక్షం. తర్వాత హనుమాన్ గుడి పక్కకే మనకు గ్రామ పంచాయతీ, కొత్త గ్రామ పంచాయతీ. ఇది హనుమాన్ గుడి నానుకొనే ఉంటది. ఇది గ్రామ పంచాయతీ కార్యాలయం, దేశరాయిపల్లి, మండల్ కమలాపూర్, జిల్లా హన్మకొండ. రైట్. ఇది పాత గ్రామ పంచాయతీ. గ్రామ పంచాయతీ కార్యాలయం దేశరాయిపల్లి. ఇదే ఎప్పుడో తాతల నాటి బోర్డు. ఇది మురిసింహాలు. ఇది కూడా మూసి ఉన్నది. ఇది మూసే ఉన్నది. ఇక దీంట్లో స్టోర్ రూమ్ అయిపోయింది. ఎలాంటి నోటీసులు అయినా ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వచ్చినాయి అన్ని అతికిస్తాం. ఇక దీని పక్కనే ఇది గ్రామ పంచాయతీ బిల్డింగ్ లో ఒకటి అద్దెకు తీసుకొని అందులో బాల వికాస ప్లాంట్. 5 రూపాయలకి ఒక క్యాన్, 20 లీటర్ల క్యాన్. బాల వికాస వాటర్ కార్డు, 80W కార్డు. మనం ఎనీ టైము ఏ నైట్ అయినా పగలైనా వచ్చి వాటర్ తీసుకొని పోవచ్చు. పెట్టు. ఇది ఎట్లా పోతుందో చూద్దాం. బ్యాలెన్స్ ఉన్నదా నీకు తెలియదా? తెలుస్తుంది కానీ మళ్ళీ తెలియద్దా? చాలా ఊర్లలో ఉన్నాయి కానీ అయ్యి చిట్టుకు పడదంటే పని అయిందన్నట్టు. సౌండ్ వస్తుంది ప్రశాంత్. సౌండ్ వచ్చుతూనే వాటర్ వస్తుంది. 20 లీటర్లు ఎండిన తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ అయింది. చూడు ఎన్ని లీటర్లు వచ్చినాయి నీళ్ళు. 20 లీటర్స్. ఇది చెప్పు. కోమాట్లీళ్ళు. ఇది దుకాణం. కోమాట్లీళ్ళు అంటారు చూసినావా? మా ఊళ్ళో ఒక్కటే ఒక కోమాట్లీళ్ళు ఉంటుంది. ఓ ఎప్పుడు నేను పుట్టక నుంచి ఉంటుంది వీళ్ళు. నువ్వు పడతానే ఉన్నావు. నువ్వు అన్నా పడతావు అని అనకున్నా పడతావు. ఓకే అచ్చిడ కొనుక్కునేది చిన్నప్పటి ఇప్పటికి ఉన్నది. ఇంకా పెద్దమ్మ ఉండేది. ఇప్పుడు చిన్నమ్మ ఇంకా పెద్దమ్మ కూడా ఉన్నది లోపల. ఇక వాళ్ళ ఇంటి ముందర పోషమ్మ గుడి. మన విలేజ్ లా పోషమ్మ బోనాలు వస్తే మంచిగా కోళ్ళు కత్తిరి కోసుడు. ఈయన పోతలింగన్న కటింగ్ ఈయన జడత పట్టి మంగళైన అద్దం పెట్టి గొర్రె పిల్లకు బొట్టు పెట్టి కాళ్ళు సీసా గొర్రె కోసిందంటే జడి తీయాలని కాళ్ళు బాగా రాపియాలంటాడు ఆయన. ఇట్లా ఇక అప్పుడు ఈరలు కొట్టి గొర్రెలు మొత్తం అప్పుడు తెలుసా కోసి బోనాలు చేస్తారు. బోనాలు అవి మీద బొర్రెలు ఇచ్చినాయి, ఇక్కడికి వచ్చినాయి. అప్పుడు వెనకడ పుట్టిన పురాతనే బెస్ట్. అవి వేయిగాన్ల బోనాలు అంటారు. అన్ని చిల్లులు ఉంటాయి. వాళ్ళు ఒక దీపం వెలిగించుకొని ఎత్తుకొని వస్తారు. అవి ఉన్నాయి బ్రో ఆడ కూర్చునే చిల్లులు. అవి వేయిగాన్ల బోనం అంటారు. పోచమ్మ తల్లికి మహా ఇష్టమైన బోనం వేయిగాన్ల బోనం. అమ్మ బంగారు తల్లి, మా పోషమ్మను బంగారు పోషమ్మ అంటారు. వేయిగాన్ల తల్లి ఊరును చల్లగా చూస్తుంది. ఏ ఎవ్వరికి ఏ ప్రాబ్లం రానిది. అమ్మ అంటే అమ్మే. అందరినీ ఆశీర్వదిస్తుంది. గ్రామాన్ని సుభిక్షంగా ఉంచుతుంది. పోషమ్మ దేవాలయం అంటే పవిత్రం. ఇవి మేము పుట్టక ముందు ఉన్నాయి బ్రో. మేము పుట్టినాక కాదు. అదైనా ఇదైనా నేను పుట్టక ముందు నుంచి ఉన్నాయి. విలేజ్లో ఖచ్చితంగా పంచాలు జరుగుతాయి. పంచాయతీలకు ఒక ప్లేస్ కావాలిగా. మరి అదే పెళ్ళిలో ఎన్నో పంచాయతీలు అయ్యి ఉంటాయి. దాదాపు 90% ఈయనే అయ్యి ఉంటాయి. అవును. అంటే ప్రతి ఇల్లు విషయం ఇక్కడికి వస్తుంది ఖచ్చితంగా. వస్తుంది. అంతేనా? వస్తుంది. గ్రామ పంచాయతీకి
ఇప్పుడు ఈ ఊరు అన్నప్పుడు గ్రామ పంచాయతీ కానీ రావాల్సిందేనే అలా చెప్పుకుని వచ్చి కూర్చొని మాట్లాడుకో మంచిగా ముచ్చట చిర పెట్టుకుంటా ఇక్కడ ఎన్ని పంచాలు దిగినాయో ఎందరు రోజులు పెట్టుకున్నారు తిట్టుకున్నారు ఎందరు కుట్టుకున్నారు అంతే దొబ్బేసుకుంటే రాకవుతుంది ఇక్కడ ఈ 2 పార్టీలు సరే పెద్ద మనుషులు ఏమో దొబ్బేసుకుంటారా మీరు దొబ్బేసుకుంటారు ఇంటికన్నా దొబ్బేసుకోవాలి గిడికి ఎంత వచ్చిల్లా పెద్ద మనుషులు అలిగిపోతారు వెళ్ళేసిపోతారు ఇట్లా అట్లేసిపోతారు పంచాది ఇచ్చుకపోతుంది వాయిదాలు అవుతాయి ఇక పొద్దున సురు చేస్తే సిగడే దాకా నీడే ఇడ ఇక కూర్చున్నా చెప్పరా బాబు నీ కథ చెప్పు చెప్పారు ఫస్ట్ అట్లా జవనా తీసుకోవాలి మీరు ఫస్ట్ జవనా తీసుకోవాలి సరే 10,000 5,000 అని అంటారు కూర్చొని సాయంత్రం పూట పని అంతా చేసుకొని వచ్చి ఇక టైం పాస్ గా వాళ్ళతో వీళ్ళతో ఏమైనా ముచ్చట పెట్టాలనుకున్న వాళ్ళందరూ వచ్చి సావట్లో కూర్చుంటారు దేశరాయి పెళ్ళిలా సెంటర్ పాయింట్ అంటే సావడి ఇది సావడి ఈ సాయంత్రం మంచిగా పొద్దున్నాక పని చేసి ఉంటారు కదా సాయంత్రం వచ్చి వాళ్ళతో ఎవరైనా కలిస్తే ముచ్చట పెట్టాలనుకుంటే బెంచ్ల మీద కూర్చొని కొంచెం డిస్కషన్ అట్లా అక్కడ కూర్చొని తమ్మి నాటైందారా అనేది కూలోళ్ళు ఎంత రచ్చిల్రా ఏ ఊరు వచ్చిల్లు కూళ్ళు ఎంత నడుతానేరా ఇవన్నీ ముచ్చట్లు నడుతాయి ఇక మంచి చెడు అంటే సావట్లకు వచ్చి నలుగురు కూర్చొని మాట్లాడుకుని చర్చించుకుంటారు అంతే ఇక సావట్లనే ఆడ బొడ్రాయి భూలక్ష్మి మహాలక్ష్మి ఇగో ఇది బొడ్రాయి ఇటు తిప్పితే ఈయన్నే వినాయకుని మండపం ఇది వినాయక మండపం ఈడ భజనలు చేస్తారు భజనలు ఈడ ఇంకోటి ప్రశాంత్ గణేష్ అప్పుడు గణేష్ని పెడతారు దుర్గామాత అప్పుడు దుర్గామాతను రెండు పెడతారు ఇక్కడ ఇక పెట్టినప్పుడు అన్నదానం గిట్లా వేయాలంటే ఈ ప్లేస్ గుడి వెనక పోచమ్మ గుడి వెనక అటు సైడ్ భోజనాలు గిట్లా పెట్టుకుంటారు అదంతా ఆ ప్లేస్ అంతా అటు సైడ్ వాడుకుంటారు అట్లా అన్నదానానికి ఈ సావట్లకి వెళ్ళి ఇటు పోయినాం అనుకో గుల్లవాడ యాక్చువల్గా కానీ మన షూటింగ్ ప్లేస్లలో రజనీ వాళ్ళ ఇల్లు స్వాగత్ వాళ్ళ ఇల్లు ఇటు రత్నాకరంలో పాతిల్లు రత్నాకరంలో పాతిల్లు ఇటే అది కూడా చూద్దాం నాలుగు ఒకసారి మన షూటింగ్ సీన్లల్లో రజనీ వాళ్ళ ఇల్లు స్వాగత్ వాళ్ళ ఇల్లు ఇది ఈయన చాలా షూటింగ్లు జరిగినాయి ఏదో సౌండ్ వస్తుంది షూటింగ్ తీస్తా అంటాం అటు ఎవరు కడిగెత్తా అంటారు ఏదో సౌండ్ వస్తా ఇవి వడ్లో నిన్ను ఆయన బాయ్స్ తోడు చెప్తాడు ఆయన కిర్ర అని మిషన్ అని చెప్తాడు ఏ గోస అవుతుంది దండం పెడతాడు తాత దండం పెడతా అంటే 5 నిమిషాలు అన్నీ అంటాడు ఆయన ఇక 5 నిమిషాలు బంద్ చేస్తాడు ఇక మళ్ళీ ఏడు షూటింగ్ అయిపోయేదాకా ఏడు అది 1 గంట కానీ 2 కానీ సాయంత్రం 6 కానీ కానీ ఈ వాడులందరికీ నమస్తే నిజంగా కూడా మస్తు సపోర్ట్ చేస్తారు ఈ ప్లేస్ అంతా వాడుకుంటాం దాదాపు ఆ చెట్టు కింద రజనీ అడ్డం పడ్డది గానే అడ్డం పడ్డ సీన్లు ఇగో ఈ చెట్టు కింద కూర్చునే తీసినాం కొన్ని సీన్లు ఎంత ఈ చెట్టు కింద కూడా చాలా సీన్లు తీసినాం ఇక్కడ ఒకసారి పంచాయతీ ఫస్ట్ స్టార్టింగ్ పంచాయతీలు స్టార్టింగ్ సెకండ్ ఎపిసోడ్ పంచాయతీ అయింది ఇదే ఇక వీళ్ళైతే ఈ వార్డు అయితే తోపు బ్రో మాకు సహకరించుట్లా ఈ వార్డుని మించిన వాడే లేదు మాకు ఇప్పుడు యాక్చువల్గా ఇది రజనీ వాళ్ళ ఇల్లు కదా ఇప్పుడు రత్నాకరం ఇళ్ళ పాతిళ్ళు ఉన్నాయి కదా అది వేరే ఊర్లో అని అనుకుంటా ఇదే ఊరు ఇదే వాడ గిన్నె ఉన్నది చూద్దాం రాలి నడుచుకుంటూనే పోదాం మళ్ళీ అది అలా 15 ఎపిసోడ్ల దాకా అలానే అయినాయి కదా బ్రో ఇక ఇది మా ఇల్లు రత్నాకరం వర్క్ నడుతుంది నిజంగానే వర్క్ నడుతుంది ఇది రత్నాకరం వల్ల 15 ఎపిసోడ్ వరకు కూడా ఇదే ఇల్లు రత్నాకరంలో ఇల్లు చేంజ్ చేసినాం కదా ఒక 15 ఎపిసోడ్ల తర్వాత ఇల్లు చేంజ్ అని చెప్పినాం కదా ఇదే ఈడ ఫుల్ లొల్లీలు పంచాదులు ఈడ పంచం వేసుకొని లొల్లీలు బట్టలు ఎండేసేటప్పుడు ఈయన గణేష్ వచ్చి మౌనికని కొడతాడు మౌనికని కొట్టలేదా రజనీకి బట్టలు ఆరేసి ఇబ్బంది అవుతుంది అంటే వాడిని బట్టలు విండుకునేది ఆమె అవన్న నా బిడ్డ స్నానం చేయించిన ప్లేస్ స్నానం చేయించింది నా బిడ్డ గిడ ఊకే ఈ రేకుల కింద మంచాలు వేసుకొని ముచ్చట పెట్టేది సీన్లల్లో ఇవే రేకులు ఇక మా పొయ్యి ఇక పొయ్యి కాడ గిడ కూర్చున్నప్పుడు నేను గిడ కూర్చునేది ఇట్లా మంచిగా ఈడ మా భార్య కూర్చునేది నేను కూర్చునేది నా కొడుకు వచ్చేది ఈడ బొచ్చాడు సీన్లు ఫుల్ ఇక ఇదే ఈ వీళ్ళు అయితే సహకరించరు కాదు ఇక వీళ్ళకి 15 ఈ బ్లాగ్లో చెప్తారు ఎప్పుడు చెప్పినో చెప్పలేదో తెలియదు కానీ అప్పుడు మాత్రం వీళ్ళదే ఇల్లు ఇది అంకుల్ వాళ్ళదే 15 ఎపిసోడ్ల వరకు ఈ అంకుల్ వాళ్ళ ఇంట్లోనే తీసినాం ముచ్చట్లే ఉండే ఇటు వస్తే సూపర్ అనిపిస్తుంది బ్రో ఈ ఏరియాకి వస్తే వేరే లెవెల్ అనిపిస్తుంది అంతే సొంత ఇండ్ల లెక్కనే మా బాయ్ అడ్డం పడి అంతే చేనులే మొత్తం పిండిపత్తి ఎత్తుకొని పోయి అడ్డం పడ్డ పొలం ఈ ఇల్లు ఉన్నదా
మన సిరీస్ స్టార్ట్ కాకముందు బెడ్ కూడా పోయలే పాతిల్లే పాతిల్లే ఇప్పుడు ఇల్లు అయింది. ఇప్పుడు ఇల్లు అయి గిలాబ్ కూడా అయిపోయి మంచిగా షూటింగ్ గీనే పెట్టుకునేది మేము. వీళ్ళు వచ్చి చెక్క కొట్టేది చాలాగా పని చేసి అట్లా మిషన్ ఆన్ చేసి సౌండ్ డిస్టర్బెన్స్ వస్తా ఉంటుంది అప్పుడప్పుడు మాకు. దాని వల్ల కూడా కొంచెం కొంచెం డిలే అయ్యి మళ్ళీ వేసిండు సౌండ్ అడిగేస్తాను ఇప్పుడు. రత్నాకర్ అన్న వడ్ల బత్తి ఎత్తుకొని అడ్డం పడి నడు నొప్పి వచ్చింది చూడు, ఆ సీన్ ఇక్కడనే దేశరేపల్లి ఐకేపీ సెంటర్ ఇది అంతే. దీని పక్కకే చెరువు చూడు చెరువు ఎట్లుందో. దేశరేపల్లి చెరువులు 2 ఉన్నాయి, ఇదొకటి అదొకటి ఇంకోటి కూడా ఉన్నది కానీ అది మనం ఎప్పుడు రివీల్ చేయలేము, మనం చూపించాలి. దీన్ని ఏమంటారు ఇప్పుడు ఇట్లా వచ్చినాం అనుకో అంటే వెనకటి రోజుల్లో చెరువాయకపోతే చల్లగా ఉంటుంది అంటారు చూసినా, ఈ చెరువాయ అంటారు. ఎంత గాలి వస్తుంది, మంచి గాలి ఆయం అనిపిస్తుంది పానం. మనం ఎక్కడెక్కడనో జాబ్ చేసుకుంటా కాకుండా మన ఊళ్ళోనే మనకు నచ్చినట్టు మనం వీడియోలు తీసుకుంటా అవును వర్క్ చేసుకుంటాను, ఎంత మంచిగా అనిపిస్తా, బాగా అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ ఈ ఐకేపీ సెంటర్ కదా 10వ నెల ఎట్లా మనకు దసరా అయితే 10వ నెల వస్తుంది కదా, 10వ నెలలో బతుకమ్మ కూడా అంత ఈ ప్లేస్ అంతా బతుకమ్మ చీరలు బతుకమ్మ ఆడింది ఈయన్నే. అప్పుడు కిట్టన్న హీరో తిట్టిపించినాం, ఆట ఆడి కళ్ళు తాగి తిట్టిపించినాం హీరోను. ఇది మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్. ఇది మిషన్ భగీరథ నీళ్ళు వస్తాయి, దీనికి ఎక్కుతాయి. మిషన్ భగీరథ సప్లై అవుతుంది, ఇప్పుడు నడుతుంది. మిషన్ భగీరథ వాటర్ కూడా వస్తాయి. అక్కడ వాటర్ ట్యాంక్ స్కూల్ దగ్గర ఎంట్రన్స్ లో, ఇక్కడ వాటర్ ట్యాంక్. అదో బావి నుంచి వచ్చి సప్లై అవుతాయి నల్లలు. ఇదో మిషన్ భగీరథది. ఇగో ఇది దేశరాపల్లె మజీద్. ఊరికి సంబంధించిన అనౌన్స్మెంట్లు ఏమన్నా ఉంటే మజీద్ మైక్లో పోయి చెప్పమంటారు. ఏమైనా మేము బండి వస్తాం, ఏమన్నా అన్న తలని చెప్పు అని అంటారు. పోతా గ్రామ ప్రజలకు తెలియజేయనిది ఏమనగా రేపటి నుంచి సోమవారం రోజు నుంచి 100 రోజుల పని ప్రారంభం కాబోతుంది. అందరూ ప్రతి ఒక్కొక్కరికి ఒక్కొక్క గద్దె ప్రశాంతిగా ఇట్లా కూర్చొని కాళ్ళు చేతులు మంచి ప్రశాంతంగా కూర్చొని కడుక్కుంటారు. ఇట్లా ఇట్లా మొగి చేతులు కానీ ఇట్లా కడుగుతారు. ఇట్లా కడుగుతారు కూర్చొని ప్రశాంతంగా కడుక్కొని వెళ్ళేసి మెల్లే మళ్ళీ దుడుచుకొని ఇక లోపలికి పోతారు. లోపలికి పోయి నమాజ్ చేస్తారు. ఇది ఒకవేళ ముస్లిం సోదరుడు మరణిస్తే ఇగో ఇంట్లో ఎత్తుకపోతారు. అమలు పని చేసేటప్పుడు అందరం వచ్చి వీళ్ళు పండుకుంటే చెట్టు నీడ పండుకుంటారు. అమలు 1 గంట సుమారు అయింది అనుకో, అమలు లోన చాడికిడికి పండుకుంటారు. ఇక చల్లగా ఉంటుంది, మస్తు అనిపిస్తుంది. ఇలా చూసి లేదా మజీద్ నుంచి ముందుకు వచ్చాయంటే ఇది ఉప్పల్ రహదారి. ఇది ఉప్పల్ పోద్ది, ఇది ప్రధాన రహదారి. 2 కిలోమీటర్ల స్టేషన్ వస్తుంది. మేము హైదరాబాద్ పోవాలన్నా, గోదావరిఖని పోవాలన్నా, మంచిర్యాల పోవాలన్నా, కాకినాడ పోవాలన్నా, కాజీపేట పోవాలన్నా ఉప్పల్ పోయిందంటే ఆడ నుంచి 75 రూపాయలు పెడితే హైదరాబాద్, 60 రూపాయలు పెడితే సిర్పూర్ కాకినాడ ట్రైన్ రూట్. ఇది అల్కట్ రూట్. స్టేషన్ మాకు సమీపం 2 కిలోమీటర్ల రైల్వే స్టేషన్. హైదరాబాద్ పోవాలంటే బస్సులో పోవాలనుకున్నాం అనుకో, ఫస్ట్ ఈ నుంచి హన్మకొండ బస్ స్టాండ్కి పోయి బస్ స్టాండ్ కాడ బస్సు ఎక్కి హైదరాబాద్ పోవాలి. ఇదంతా ఒక 500 ఖర్చు. మనం ట్రైన్లో పోయినాం అనుకో 75 రూపాయల హైదరాబాద్ సికింద్రాబాద్ దిగుతాం. కాదు పావు గంట ముందు నడిచిపోయినాం అనుకో, పావు గంట బండి మీద పోతే 2 నిమిషాలు. మామూలు దాదాపు ఇక్కడి నుంచి నడిచిపోవడం రామగిరికి 5ంటికి లేతారు, నడిచినాడు 2 కిలోమీటర్లు ఎంత అంతే. మరి పావు గంట 20 నిమిషాలలో అడిగిపోతారు. టికెట్ కొట్టినా హైదరాబాద్లో పడ్డాం. ఎంత 10 గంటలకు ఉంటుంది. ట్రైన్లో గింత బిల్లలు ఉండేవి. అవును అప్పుడు ఇప్పుడు కంప్యూటర్లు వచ్చినాయి కానీ అప్పుడు ఇట్లా గుద్ది ఇచ్చేది ఆయన మిషన్లో. డేట్ ప్రింట్ పడేది. ఇంత ఉండే బిల్లలు మీకు తెలుసు అనుకుంటా, తెలుసు నాకు. వాళ్ళకు సబ్స్క్రైబర్లకు కూడా తెలుసు. ఇంత బిల్లలు 2 బిస్కెట్ల టైప్ ఉండేది. ఇట్లా పెట్టి ఇచ్చేది ఆయన. ఇట్లా టుప్పు అనేది. అది మన మర్విన్ వీడియోస్ లా ఈ సిరీస్ లా స్వాగతంలో అన్నయ్య ఇటు చూడన్న స్వాగతాలు అన్నయ్య సిరీస్ లా ఇప్పుడు పని చేసుకుంటాను పాపం. తడకలు కడతాడు వాళ్ళ చిన్నబాబుకు. వాళ్ళ చిన్నబాబుకు వీడియో అంటే మస్తు సిగ్గు. అటు చూస్తాడు, ఇటు చూడ అసలే. కోళ్ళ పందాల హాయ్ ఫ్రెండ్స్ అను. ఇప్పుడు తడకలు వేసుకుంటారు. అప్పుడు పత్తం పెడితే ఇప్పుడు తడకలు వేసుకుంటారు. ఇది రమేష్ అన్నోళ్ళ ఇల్లు. ఈ రమేష్ అన్నోళ్ళ ఇల్లు కూడా మనం లొకేషన్ల కోసం వాడుకున్నాం. ఇలా కూడా 2-3 పంచాయతీ సీన్లు తీసుకున్నాం. అప్పుడు పెద్ద మనుషుల మాఫియా. ఇప్పుడు మనం స్కూల్ కాడ 4 బాటలు చూసినాం కదా, ఒకటి ఉప్పలు పోయే రోడ్ అని చెప్పినాం కదా, అది ఇదే రోడ్డు. అక్కడ నుంచి మళ్ళీ ఇటు కలుస్తుంది. ఇటు కలిసి ఇటు పోతే ఉప్పలు. దీని తర్వాత ఊరు చివరిలో లాస్ట్కి ఇంకొక చెరువు ఉంటుంది. ఇలా మనం ఉగాది వీడియో కూడా ఒకసారి ఎడ్లు కడిగినాం కదా, పండుగ వీడియోలో ఎడ్లు కడిగింది
ఆ ట్రాక్టర్ కడిగింది, చింటన్న స్వాగత్ అదంతా తీసింది ఈ చెరువులనే. దీన్ని ఏమంటారు అంటే మా ఊళ్ళో ఎర్రకుంట అంటారు. ఇది ఎర్రకుంట, అది నక్కలకుంట. నక్కలకుంట. ఇంకొక చెరువు ఉన్నది మనం ఎప్పుడు అక్కడ దామెరకుంట ఉంటుంది. 3 చెరువులు ప్రధానం. ఎందుకంటే దీంతో కొంత పొలాలు పారుతాయి, దాంతో ఏరియా అంతా పారుతుంది, దాంతో ఆ ఉప్పల రోడ్కు ఉన్న పొలాలు పొలాలు మొత్తం మారుతాయి. బాయిలలో కూడా ఊట వస్తుంది. నీళ్ళు ఉంటాయి. ఇక ఇది తూము కనిపించలేదు బ్రో, ఈ తూము తీసిందంటే ఈ ప్రాంతం అంతా పారుతుంది. ఇది అట్లా చెరువు పారకాలు ఇంకా నడతానే మా ఊళ్ళే. కొన్ని దిక్కుల్లో లేవు, చెరువుల నీళ్ళు ఉంటే బాయిలకే ఇది గ్రౌండ్ వాటర్ పెరుగుతాయి, బాయిల నీళ్ళు వెళ్తాయి అంటారు కదా, అట్లా ప్లేసు చెరువులతోటి పారకాలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఇంకా. అట్లా లస్కర్లు పారిస్తారు. చూసేది కదా ఇప్పటి వరకు అయితే ఇది మన విలేజ్లో కొన్ని చూపెట్టేటి అన్ని చూపెట్టినాం అనుకుంటున్నాం. దాదాపు ప్రధానమైన సీన్స్ కూడా మిస్ అయినాయి, అవి ఇంకో వ్లాగ్లో కవర్ చేద్దాం. ఎందుకంటే విలేజ్లో మొత్తం కవర్ చేయాలంటే కూడా లెంత్ అయిపోతూ ఉంటుంది. అది ఇంకొక పార్ట్ 2 లాగా విలేజ్ టూర్ ఇంకో పార్ట్ 2 లెక్క తీసుకొని దాన్ని ఇంకో వ్లాగ్ చేద్దాం. ఇప్పటికైతే మర్విన్ వీడియోస్లో చాలా సపోర్ట్ చేస్తారు, దానిలాగానే మర్విన్ వ్లాగ్స్ కూడా సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటాను. ప్రతి ఒక్కరు చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఒక నలుగురికి షేర్ చేయండి. మా మర్విన్ వ్లాగ్స్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేయాలి బ్రో, మీకోసమే మేము చేసేది. కష్టపడి వ్లాగ్స్ పొద్దున 9ంటికి స్టార్ట్ అయింది బ్రో, ఇప్పుడు 5:30, 6 అవుతుంది. మీకోసం కష్టపడి తీస్తున్నాం. ఒక్కసారి సబ్స్క్రైబ్కి ఇట్లా అనులు బ్రో, మాకు సంతోషం అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇవాళ ఒక సబ్స్క్రైబర్ కూడా వచ్చి కలిసిండు, జమ్మిగుంట నుంచి దేశరాయిపల్లికి వచ్చి కలిసిండు. అది కూడా చాలా హ్యాపీగా ఉన్నది. అట్లా ఎవరన్నా రావాలనుకుంటే దేశరాయిపల్లికి రండి, మేము కలుస్తాము, మాట్లాడతాము. ఆయన ఏమనుకున్నాడు అంటే వచ్చిన తర్వాత అయ్యో కలుస్తారో లేదా అనుకున్నాడు, కానీ ఆయన వచ్చుడే మాకు పెద్ద సంతోషం. ఖచ్చితంగా కలుస్తాం, కలవడానికి పోవడానికి ఆస్కారమే లేదు. ఖచ్చితంగా కలిసి మాట్లాడతాం. మీరు కూడా ఎవరన్నా రావాలనుకున్న వాళ్ళు కలిసే వాళ్ళం దేశరాయిపల్లికి రండి. ఎవరు అడిగినా చెప్తారు, మర్విన్ వీడియోస్ వాళ్ళు ఎక్కడ ఉంటారంటే ఎవరిని అడిగినా చెప్తారు. ఇంకా మీకేమన్నా వ్లాగులు కావాలనుకుంటే కింద కామెంట్ రూపంలో రాయండి, అట్లాంటి వ్లాగులు నెక్స్ట్ వ్లాగ్లో వస్తూ ఉంటాయి. ఇప్పటికైతే ఈ వ్లాగ్ అయిపోయింది. బాయ్.